అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. మన నేటి కవిత సమూహం అంతర్జాలంలో మేటి సమూహం. ఇది ప్రతి ఒక్కరూ ఒప్పుకున్న నిజం. అలాగే ఈ వారం దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం మన గురువర్యులు అలాగే అడ్మిన్ గారు ఇచ్చిన అంశాలలో తీసుకున్న అంశం నువ్వు వెళ్ళే దారిలో. మన జీవితంలో కష్టాలు సుఖాలు మన దారిలో ఎప్పుడూ వస్తూ ఉంటాయి. వాటిని తెలివిగా చాతుర్యంగా దాటుకుంటూ కష్టాలని అనుభవిస్తూ ఆ అనుభవాన్ని నుంచి పాఠాన్ని నేర్చుకుని ముందుకు సాగడమే మనిషి జీవిత లక్ష్యం. ఇదే అంశంగా ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి తీసుకున్న కవితలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమంగా ఎంపిక చేసిన కవితలతో ఈరోజు దృశ్య కవితా గానలహరి కార్యక్రమం ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది. అలాగే ఈరోజు కవితా గానం విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. అడ్మిన్ గారు ఎప్పటికప్పుడు ఇచ్చే అంశాలు నూతన ఒరవడితో మనుషుల ఊహాలోకంలోకి వెళుతూ అలాగే కవులను వారి వారి కళల్లోని బలాన్ని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఆద్యంతం మీకు నచ్చుతుందని భావిస్తున్నాం. ఇప్పుడు మనం మన కవులకు కవయిత్రులకు ఆహ్వానం పలుకుదాం, అలాగే వారి కవితల్ని విందాం. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈ వారం అత్యుత్తమ కవితగా ఎన్నుకోబడిన నా కవిత అంశము నువ్వు వెళ్ళే దారిలో. నా శీర్షిక పేరు ఆ బతుకు ఎంతో హాయి హాయి. నువ్వు వెళ్ళే దారిలోన పువ్వులెన్నో ముళ్ళులెన్నో, ముళ్ళులుంటే మూల్గబోకు, పువ్వులుంటే మురువబోకు. ఎత్తు పల్లం ఎగుడు దిగుడు సహజమంటూ సాగిపోతే మనసుకెంతో హాయి హాయి. ఆశలూరే వెలుగులెన్నో, నిరాశ చెందే నీడలెన్నో. వెలుగు చీకటి సంగమాన్ని సమతులంగా స్వీకరిస్తూ చిరునవ్వుతో స్వాగతిస్తూ సాగిపోతే ఎంతో హాయి హాయి. మేకవన్నే పులులు ఎన్నో, గోముఖ వ్యాఘ్రాలు ఎన్నో, తీపి మాటల చేదు మాటల తీపులెన్నో. తెలుసుకుంటూ సాగిపోతే పయనమెంతో హాయి హాయి. విజయమొందిన వీర స్వర్గమొందిన యుద్ధ భూమిన సరి సమానులే. పిరికి పందగ పరుగు పెట్టిన యముని చేతికి చిక్కకుండా తప్పించుకున్నది ఎవ్వరోయి. తెలిసి బతికితే ఎంతో హాయి హాయి. అంతులేని జీవయాన సంగరంలో మోసకారులు వేటకారులు అడుగున కాచుకుంటరు, వేచి ఉంటరు, దోచుకుంటరు. జాగరూకగా అడుగులేసిన బతుకు అంత హాయి హాయి. వైకుంఠుడైనా నీలకంఠుడైనా తప్పు చేస్తే ఒప్పు చేస్తే తప్పు రాయడు. నీ రాత నీవే రాసుకుంటావు, నీతి తప్పని తప్పు చేయని. నీ రాత నీవే రాసుకుంటావు, ఆ లెక్క మాత్రమే అక్కడుంటది. అందుకే నీతి తప్పని తప్పు చేయని బతుకు మాత్రమే బతుక నేర్చుకో. నీతి తప్పని తప్పు చేయని బ్రతుకు మాత్రమే బ్రతుక నేర్చుకో. ఆ బతుకు ఎంతో హాయి హాయి. అందరికీ ధన్యవాదములు.
ఇంత చక్కటి అవకాశం కల్పించి నన్ను ప్రోత్సహిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన గురుతుల్యులకు నమస్కారములు. మరియు దీన్ని ఈ ప్రోగ్రాం కార్యనిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి నమస్కారములు. దండు ఆంజనేయరాజు, దుబాయ్ యూఏఈ నుండి. నువ్వు వెళ్ళే దారిలో అనే అంశానికి గాను నా శీర్షిక లక్ష్యం ముఖ్యం. నువ్వు వెళ్ళే దారిలో మనసుకు మెచ్చే మల్లెల తోటలు అసలే ఉండవండోయ్. నడవటానికి వీలులేని ముళ్ళదారులే ఉంటాయండోయ్. నీ లక్ష్య సాధనకు దగ్గర దారులు పూలపానుపులు అసలే ఉండవని తెలుసుకోవాలోయ్. గురిపెట్టిన లక్ష్యం కోసం ఎన్నెన్ని కష్టాలు వచ్చినా ఓర్పుతో నేర్పుతో మున్ముందుకు నడవాలోయ్. నీ లక్ష్య సాధనలో నిందించేవారు ఉంటారు, వెనుకకు లాగేవారు ఉంటారు. ఎవ్వరు ఏమన్నా విజయ సోపానాలకు నువ్వు నమ్ముకున్న లక్ష్యంకు వెనుకంజ వేయకూడదండోయ్. బంగారు భవిష్యత్తుకు నీ శక్తియుక్తులే విజయ సోపానాలకు. నువ్వు వెళ్ళే దారిలోనే గురి తప్పిన లక్ష్యమే ముఖ్యమని తలంచినాడు స్వప్న లోకాలకు చేరుకోగలవండోయ్. ఇట్లు దండు ఆంజనేయరాజు. ధన్యవాదములు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం నువ్వు వెళ్ళే దారిలో. శీర్షిక వెళ్ళే దారి. వెళ్ళే దారి ఎందరో కష్టపడిన గుర్తులుంటాయి. ఎంత చెమటకు అది గట్టిపడిందో, వాకిలి ఊడ్చి శుభ్రం చేసినట్లు ప్రతిరోజు పట్టించుకునే చేతులుంటే దారి జాతీయ రహదారిలా కొనసాగుతుంది. వేగంతో వాహనాలను చేరుస్తుంది గమ్యం. బాటసారులకు నీడనిచ్చి దుమ్ము చల్లకుండా 4 రాళ్లపై కూర్చోనిచ్చేవి. పచ్చదనం పరవళ్లతో కళ్ళకు చల్లదనాన్నిచ్చి మమతకు ఆహ్లాదాన్ని పంచి మనసుకు ఆహ్లాదాన్ని పంచి మమతల చేయూతనిచ్చే దారులు దాహాన్ని చల్లార్చి కడుపు నింపేవి. 100కో 1,00,000కో ఒకటి ఉంటాయి పార్కులో నడిచినట్లు. అన్నీ అలాగే ఉండాలనుకోవడం అత్యాశే. నలుగురు నడిచే దారిలో నడవడం సులభం. కొత్త దారి ఏర్పరచుకోవాలంటే రాళ్ళు, రప్పలు, ముళ్ళు, చెత్తా చెదారం కాళ్ళను బాధ పెట్టకుండా చేయాలి. మనం ఏర్పరిచే మార్గం ఉపయోగపడాలి అందరికీ. నువ్వు వెళ్ళే దారి ఇప్పటికే ఎందరినో పలకరించిందో ఎందరిని పలకరించిందో. అజాగ్రత్త నెత్తిమీద మొట్టితే పడిపోయిన వాళ్ళను, ప్రమాదాలను పాఠాలు చేసింది. తోవ ఎలా ఉండాలో తోడుపెట్టి చూపించింది. సుఖానుభవాలను తలుచుకునే వాళ్ళు తక్కువే. బాట తప్పులను ఎత్తిచూపే వేళ్ళు ఎక్కువ. అడ్డంగా పడిన ముళ్ళకంపను తీయరు. గుంతలు పడ్డ చోట తట్టెడు మట్టైనా పోయరు. ప్రమాదకరం బోర్డైనా పెట్టరు. మారుతున్న మనిషి ఆలోచన ధోరణే సమస్య. ముందు తరాలు వేసిన దారి రద్దీ జెండా పాతితే విస్తరించాల్సిన చోట మరింత చేతులు చాపాలి. ప్రత్యామ్నాయం పరువు కాపాడాలి. అవసరాన్ని మించి ఆదుకునేలా చేయాలి. నువ్వు నేను వెళ్ళే దారి రాబోయే తరాలకు వెలిగే టార్చ్ లైట్ కావాలి. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం నా కవిత అత్యుత్తమంగా సెలెక్ట్ అయినందుకు గురువారికి ధన్యవాదములతో అంశం నువ్వు వెళ్ళే దారిలో. శీర్షిక పాదాక్రాంతమే గమ్యం. చేయదలుచుకున్న పని సమకాలీన ధర్మబద్ధమై నలుగురిలో న్యాయసమ్మతమై వెలుగులీనితే చాలదా? స్వీయ క్రమశిక్షణలో శిఖరమై పట్టుదలకు పెట్టుబడిగా శ్రద్ధాసక్తులు మిన్నగా ఉండిన ఏ పనైనా సరే ఎదిరిల్లిపోవడమే. మానవత్వాన్ని పొదువుకొని మంచితనం పెంచుకొని ఆత్మీయత అనురాగాలు అనుబంధాలు పంచుతూ పో. చిన్న చితక అనుమానాలను చిరుభయాలను జోడించుకొని పెనుభూతం చేయబోకు. కనుచూపు మేరలో రానీయకు. బిందువు కలిస్తేనే సింధువు తయారైనట్టు చిన్న చిన్న అవాంతరాలను చిరునవ్వు ప్రాయంగా తొలగించుకో. ఏదో ఒకరోజు నీ పాదాక్రాంతం, నీ వెంచుకున్న ఆ గమ్యం. నరేంద్రుడు చెప్పినట్టు నడక సాగించు. మొరిగే వారిని పట్టించుకోకు. ధన్యవాదములు. నేటి కవిత గురువర్యులు సాహితీ మిత్రులందరికీ నమస్కారాలు. సావిత్రి రంజోల్ గారు, నవి ముంబై.
ఈ వారం నువ్వు వెళ్ళే దారిలో అనే అంశానికి అత్యుత్తమంగా ఎన్నిక కాబడిన నా కవిత శీర్షిక నదీ స్వగతం. నేనొక నదిని, నేను నడిచే దారిలో ముళ్ళున్న కుళ్ళున్న బండరాయి, చెట్టు గుట్ట, పురుగు పుట్ట, కొండ కోన ఏమున్నా నేను నడవాల్సిందే. నాకెవరు నువ్వు వెళ్ళే దారిలో జర బైలం బిడ్డ అంటూ జాగ్రత్త చెప్పరు, సరికదా కనీసం కనికరం కూడా చూపరు. నా రూపురేఖల్ని మార్చేసి, నా స్రవంతికి అడ్డుకట్ట వేసి, నా వయ్యారాల ఆకృతిని చీలికలు పీలికలు చేసేసి, తమ మురికినంతా నాలో కలిపేసి, తమ అవసరాలకు వాడుకుంటూ పబ్బం గడుపుకుంటారు. మండే ఎండలకు నా తనువంతా గ్రీష్మతాపాల తపనలతో హారతి కర్పూరంలా కరిగిపోతూ అస్తిత్వాన్ని కోల్పోతుంటే, నా నిర్జీవ సైకత శకలాలను బండ్ల కొద్ది ఎత్తిపోసుకుంటూ మాఫియా మహారాజులై నాదైన స్థలాన్ని కూడా కబ్జా చేసి అందమైన హర్మ్యాలు నిర్మించే ఆసాములుగా కోటికి పడగెత్తుతారు. ప్రకృతి ప్రకోపానికి ఎప్పుడైనా నా గతిలో శృతి తప్పితే నిండు జీవితాలను పొట్టన పెట్టుకున్నాననే నిందమోపి, నానా రభసల విహంగ వీక్షణల కోలాహలం ఆనక నా ఉనికే చేదైనట్టు ముఖం మార్చేసి కొట్టే ఫోజులు. అయినా నేనెప్పుడు నా సహజ గుణాన్ని మరవక పంచభూతాలలోని నా వంతు కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలనే అహర్నిశలు ప్రయత్నిస్తూ పచ్చని పంటల సిరులే పండించి ఉపకారిగానే నిలుస్తాను. పచ్చని పంటల సిరులే పండించి ఉపకారిగానే నిలుస్తాను. ధన్యవాదాలు. నా పేరు రేవడిపాటి రమాదేవి. నేటి అంశము నువ్వు వెళ్ళే దారిలో. నా కవిత శీర్షిక సంకల్ప బలముతో ముందుకు సాగిపో. నువ్వు వెళ్ళే దారిలో రాళ్ళు ముళ్ళు గతుకులు ఎన్నో అడ్డంకులు ఉండవచ్చు. సంకల్ప బలముతో అన్నింటినీ దాటుకుంటూ తప్పించుకుంటూ విజ్ఞతతో ముందుకు సాగిపో. ఏ దారి రాసబాట కాదు, నీది రాయంచల సోయగల నడకలు కాదు. కాలే కడుపులో మంటలు రేకగా నడవలేక ఆగి వెనక్కి రాలేక ముందుకు పోరు మనసు రాక అనంతలోకాలకి దారి తీయడం సులభం అనుకోవచ్చు. ఏదీ నీ చేతిలో లేదు, ఏదీ సులభం కాదు. నీ విధాత నిన్ను నడిపిస్తున్నదని తెలుసుకుని సంకల్ప బలంతో ముందుకు సాగిపో. అదే దైవానుగ్రహంతో రాచబాటలో నడిపించి నిన్ను జీవితంలో గెలిపించవచ్చు. దేనికి భయపడకు, సంకల్ప బలంతో ముందుకు సాగిపో. అదే నిన్ను గెలిపించు, జయాన్ని నిర్దేశించు. ఆగి వెనుకకు చూడకు, సాగిపో, ముందుకు సాగిపో సోదరా. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా నమస్కారములు. నా పేరు పద్మలత నరహరి, చర్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ఇప్పుడు చదవబోయే అంశం నువ్వు వెళ్ళే దారిలో. నా కవితా శీర్షిక ఆఖరి మజిలీ వరకు. అమ్మ కడుపులో నుండి అడుగేయడం ఆరంభించాక ఆపడం అనేదే లేదు. సంతోషాలు సంబరాలు చుట్టుముట్టిన, కష్టాలు కన్నీళ్ళే బాధించిన, ఆత్మీయ బంధాలెన్నో పెనవేసుకున్న, అపురూప స్నేహ హస్తమేదో చేయూతనిచ్చిన, నమ్ముకున్న వాళ్ళే నట్టేట ముంచేసిన, బతుకు పయనంలో ధనమే ఇంధనమనిపించిన, ఆత్మ సంతృప్తే అసలైన ఆస్తి అని తెలుసుకున్న, ప్రయాణంలో ఎక్కి దిగే తోటి ప్రయాణికుల్లా కొందరు త్వరగానే గమ్యాన్ని చేరుకుంటున్నా, మరికొందరు గమ్యాన్ని చేరకముందే మహాప్రస్థానానికి తరలిపోతున్నా. ఎన్నో పరిచయాలు, మరెన్నో బంధుత్వాలు, ఇంకెన్నో ఆత్మబంధాలు, అతి సామాన్యంగా కనిపించే అసాధారణ వ్యక్తిత్వాలు, లోనంతా డొల్లని తెలుస్తున్నా అంతా తామనిపించే డాంబికాలు. ఎన్ని పాత్రలో జీవితమనే నాటక రంగంలో, ఎన్ని అనుబంధాలో మనిషి అంతిమయాత్ర మొదలయ్యేదాకా జరిగే పయనంలో. అన్నింటినీ తలుచుకుంటూ, అందరినీ కలుపుకుంటూ, నిర్విరామంగా నిర్వికారంగా తరలిపోవడమే లయకారుడైన రుద్రుడు కొలువున్న చోటుకు. ప్రతి మనిషి చేరుకోవలసిన తన ఆఖరి మజిలీ వైపుకు. ధన్యవాదాలండి. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్డదల సాహిత్యం శేఖర్ నమస్కృతులు. ఈ వారం నువ్వు నడిచే దారిలో అనే అంశానికి
నడిచేదెలా అనే శీర్షికతో నేను వ్రాసిన కవిత. ఆ దారేం రాచబాటేం కాదు, రాలిపడుతున్నాయి ప్రాణాలు, కొండ చర్యలు విరిగితే పడే మట్టి పెళ్ళలుగా. నిన్న చూసిన ముఖాలే ప్రొద్దున్నే అదృశ్యమవుతున్నాయి, మబ్బు మింగిన నక్షత్రాల్లా. వాడిప్పుడే మాట్లాడిపోయినట్టుంది, అప్పుడే పోయాడన్న వార్త రాళ్ళను విస్తుతోంది గుండెల్లో. పొద్దున్నే వార్తాపత్రిక తెరిచాను, రోడ్లపై చిమ్మిన రక్తం కళ్ళకు కొడుతోంది. శవాల కుప్పల్లా అలికేశాయి అక్షరాలు. టీవీ రిమోట్ నొక్కాను, తొక్కిడిలో ఒత్తిగిల్లి పడి చిద్ర రూపాలు. తడారినట్టు అరుస్తూ న్యూస్ రీడర్ల గొంతులు. మార్నింగ్ వాక్లో ఓ ఇంటి ముందు రోదనలు. చదువులమ్మ ఆగ్రహానికో పసికూన తిరిగిరాని లోకాలకు సెలవు చీటీ రాసి వెళ్ళిందని. ఆ దారేం రాచబాటేం కాదు, పసుపు తాళ్ళు తెగిపడుతున్నాయి, మానాపహరణాలు జరిగిపోతున్నాయి, కరగుదనంతో రక్తదాహం తీర్చుకుంటోంది. ఆ దారేం రాచబాటేం కాదు. నేటి కవిత సమూహ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ తుమ్మూరు జగన్మోహన్. నా కవిత: ఎంచుకున్న దారిలో సాగిపోనేస్తమా, ముళ్ళున్నాయో రాళ్ళున్నాయో ఏమో, పదిలంగా నీ పయనం సాగాలి ప్రియతమా. నువ్వు నడిచే బాటలో పూదోటలు విరియాలని, చీకట్లను చీల్చుకుంటూ లక్ష్యాన్ని చేరాలని, నువ్వు వెళ్ళే దారుల్లో వెన్నెళ్ళు కురవాలని మనసున్న నీకోసం మనసారా కోరుకుంటా. కలికాలపు కాకుల లోకమిది, ఏ తోడు నీకున్నా నీ తోడు నీవేలే, చుట్టూ అందరున్నా ఎవరైనా ఒంటరేలే, కడవరకు తోడుంటానో లేదో, నీ ధైర్యం నీ స్థైర్యం నీకు తోడుండాలని, ఆత్మవిశ్వాసమే అండగా నీకుండగా, అదరక బెదరక ముందుకే సాగాలని, ప్రతి చోట విజయమే నిన్ను వరించాలని ఆకాంక్షిస్తున్నాను ఆత్మీయ నేస్తము. ధన్యవాదాలు. నేటి కవిత దృశ్య కవిత గాన్లహర్లో నువ్వు వెళ్ళే దారిలో అనే అంశానికి మానవత్వపు విరులు పూయించు అనేది నా శీర్షిక. నువ్వు నడకలు నేర్చిన తొలినాళ్లలో అడుగులు తడబడకుండా నీ తల్లి చేయి నీకు తోడై నీ దారికి పూలబాట పరిచినది. నీకు నీవుగా నడకలు మొదలెట్టాక నీవు వెళ్ళే దారి పూలబాటే కాకపోవచ్చు. అడుగడుగున ఏ ముళ్ళ తీవులు పరుచుకున్నాయో, రక్కసి మూకలు చిందించిన రక్తపుటేర్లు పారుతున్నాయో, చెట్టుకు వేలాడే గబ్బిలాలు నీ చుట్టూ తిరుగుతున్నాయో, క్రూర మృగాలు సంచరిస్తున్నాయో, కాలనాగులు పొంచి ఉన్నాయో, మృగాల కోరల చిక్కిన అబలల కన్నీటి కాలువలు పారుతున్నాయో, అన్నార్తుల ఆకలి కేకల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయో, పాశవికత వండించిన అగ్నిజ్వాలలు కనిపిస్తున్నాయో, అయినా జంకగా కొంకక మడమ వెనుకకు తిప్పకు, అడుగు వెనుకకు వేయకు, దృఢచిత్తంతో అడుగు ముందుకేయి. మానవత్వ వీర్ల పరిమళాలు వెదజల్లుకుంటూ పయనం సాగించు. ఆక్రందనలు ఆర్తనాదాల పులికేకలను 10 మందిని చేర్చుకుని మూకుమ్మడిగా తరిమి కొట్టు. నీవు వెళ్ళే దారిని వెలుగుల రహదారి చేసుకుంటూ సాగిపో. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాదు. ఈ వారం అంశం నువ్వు వెళ్ళిన దారిలోకి గాను నా కవిత చుక్కల్లో నీవు వెళ్ళిన దారిలోనే నాతో వెతుక్కుంటున్నా. నీవు ఎప్పుడో వెళ్ళిపోయావు, అప్పటి నుండి ఒంటరిగానే బ్రతుకుతున్నా. అప్పుడు నేను అనుకోలేదు నీ దారి నాకు అవసరమని. నీవు వెళ్ళిన దారిని చూస్తూ పిచ్చివాడిలా వెతుకుతున్నా. నీవు వదిలిన ఆనవాళ్ళు నాకు ఇప్పుడు ఆదర్శం. నీ జ్ఞాపకాలన్నింటినీ నీటి రాతలే అనుకున్నా. నీవు చెప్పినవన్నీ కథలు అనుకున్నా. నీవు వల్లించినవన్నీ పుక్కిటి పురాణాలు అనుకున్నా. వాటన్నిటికీ ఒక ఘన చరిత్ర ఉందని, అవి నిత్య సత్యాలని, వాటి వెనుక నిజాలు ఉన్నాయని లేటుగా తెలుసుకున్నా. నీవెప్పుడో మట్టిలో కలిసిపోయావు. వాటిపై గుర్తులు కూడా మాసిపోయాయి. నిన్ను వెతుక్కోలేక విధపడుతున్నా. నీవు కనిపించక ఆకాశం వైపు తలెత్తి చూస్తున్నా.
అక్కడ సూర్యకిరణాలు ఎన్నో దారులు, ఏ దారో వెతుక్కోలేక తడబడుతున్నా. నిరాశతో శూన్యంలోకి చూస్తే చుక్కల్లో నీ రూపు కనుక్కున్నా. అందరికీ నమస్కారం. విన్నారు కదండి మన నేటి కవిత సమూహ సభ్యులు అలాగే కవివర్యులు వారి కవితల్ని అందించిన తీరు ముదావహం. చక్కటి కవితలతో అలాగే భావాత్మక వారి భావాలతో ఈరోజు ఇచ్చిన అంశం మీకు నచ్చిందనే భావిస్తున్నాం. వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో వ్రాయడం మరవద్దు. వచ్చే వారం దాకా సెలవు. ధన్యవాదాలు. నమస్తే.